ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయ కలిగినటువంటి మా రక్షక, ప్రేమామయుడా, మా మంచి కాపరి అయినటువంటి మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా కనికరించి మరి యొక్క తరుణమును మీరు మా అందరికీ దయచేసి ప్రభు, జూలై మాసంలో ఈ 3వ ఆదివారమును మీ దివ్యమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన శరీర రక్తములలో పాలుపుచ్చుకునేలా మమ్మలను సిద్ధపరిచి దీనులుగా, వీణులుగా, ప్రభా వీణులుగా కాక దీనులమై ప్రభా మేము మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకోవడానికి, నీ అమూల్యమైన వాక్కును వినడానికి మమ్మల్ని సిద్ధపరిచి మీ సన్నిధికి నడిపించిన విధానం కొరకై స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడమని, మీరే కార్యం జరిగించమని, ఇంకా రావలసినటువంటి బిడ్డలందరినీ కూడా తోడుకుని రమ్మని యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వెనుకున్నటువంటి బిడ్డలందరూ ఈ బెంచెస్లోకి వచ్చేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు ఆక్యుపై ది బెంచెస్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ జూలై మాసంలో 20వ తేదీన ఆయన సన్నిధికి విచ్చేసినటువంటి మిమ్మల్ని అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ, ఆయన సన్నిధికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మీ సేవకునిగా, కాపరిగా స్వాగతిస్తూ, ఆహ్వానిస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా నా కర్మలను చాచి సాత్రాభిమానంగా ఆయన సన్నిధిలోనికి మిమ్మల్ని అందరినీ కూడా మరి మిమ్మల్ని ఆయన చెంతకు మిమ్మలను రావాలని కోరుచు నా 2 చేతులను జోడించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం కూడా మరి మనం ఈ 3వ ఆదివారం ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రభు సహాయం చేశారు. కనుక అందును బట్టి దేవుని ఎంతగానో నేను మహింపరుస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగము దేవుని ప్రజలు ఆ క్రీస్తు యొక్క పరివారము లేక మంద అనేటువంటి ధ్యానాంశము మన కొరకు ఈ దినమున ఏర్పాటు చేయబడింది. పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ ఫ్లాక్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ధ్యానాంశము మన కొరకు ఆయత్తపరచబడింది. కనుక ప్రభు తప్పనిసరిగా ఈ లేఖన భాగం ద్వారా మనందరితో ఆయన మాట్లాడుదురని నేను ఆశిస్తున్నాను. ప్రభు బలపరుస్తారని నేను ఈ వాక్యం ద్వారా నేను ఆశిస్తూ కొద్ది నిమిషాలు మనము దేవుని ప్రజలు బిషప్ రాబిన్సన్ అనేటువంటి ఒక వేదాంతి, ఆయన ఈనాటి దేవుని సంఘాన్ని, సమాజాన్ని ఆయన రెండు భాగములుగా ఆయన తనకు ఆధ్యాత్మికంగా తన యొక్క ఆలోచనల ద్వారా తెలియచేశారు. ఒకటి అభిషిక్తులు అంటే క్లెరోస్, గ్రీకు భాషలో క్లెరోస్ అని రాయబడింది. అనగా అభిషేకించబడినటువంటి దేవుని యొక్క
సేవకుల యొక్క సమూహం. రెండవది అనభిషిక్తులు. అనగా లేయాస్లో నుండి లైటీ అనే పదం బయటకు వచ్చింది. లే నాయకుల, లే సమాజం. మనమందరం కూడా అందులోనే ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆయన తన ప్రజలమైనటువంటి వాండరంగా ఆయన ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనాల్లో మనము కీర్తన గ్రంథంలో కానీ మనము ఒకసారి 95వ కీర్తనలోను 100వ కీర్తనలో Psalm 95 అండ్ ఆల్సో Psalm 100 మీరు కానీ ఒకసారి పరిశీలన చేసినట్లయితే 95:6 మనం చూస్తే ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన దేవుడు అంటే ఆయన మన కాపరి, ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలం. 100వ కీర్తనలో కూడా మనము ఇదే మాటను 3వ వచనంలో మనం చూస్తాం. యెహోవాయే దేవుడని మీరు తెలుసుకొనుడి, ఆయనే మనలను. ఇది ఇక్కడ కొంచెం ఆత్మీయంగా డీప్గా వస్తున్నాడు. ఆయనే మనలను పుట్టించను. దాని క్రింద ఫుట్ నోట్లో నెంబర్ 1 అనే అంకి వేస్తుంటే దాని కింద మనలను మనము నీకు నీవుగా నీవు ఈ లోకంలో నీకు రాలేదు, నీకు నీవుగా సృజింపబడలేదు, నీకు నీవుగా కలగలేదు. అందుకని అది యోహాను సువార్తలో అంటాడు, ఏమంటాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడి ఉండెను అంటూ ఇంకా కొంచెం బలీయంగా ముందుకు వెళితే వాక్యము దేవుడై ఉండెను అంటే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. హిబ్రూలో బారా అని రాయబడింది. అంటే అర్థం ఏమిటి? ఆయన నిన్ను నన్ను మనలను సృజించాడు, మనల్ని నిర్మించాడు, మనల్ని కన్నాడు. ఆయన మూలముగా కలిగిన వారము మనం అంటూ ఇక్కడ ఏమన్నాడంటే కలిగి ఉన్నది ఏదియు అసలు ఆయన లేకుండా. అంటే నీవే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, యవనులు, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి గృహములు, ఉద్యోగములు, వాకిండ్లు, ఇళ్ళు, పదార్థములు, ప్రతి వస్తువు, సామాగ్రి, ఇవన్నీ కూడా ఎవరి మూలముగా? ఇది గమనించాలి. బారా అనే పదం వాడబడింది. దేవుడు మనలను పుట్టించాడు, ఆయన మూలముగా మనము కలిగాము, మనం నిర్మించబడ్డాం. అందుకని కీర్తనకారుడు 79వ కీర్తనలో ఆసాపు గారు కీర్తనాకారుడు. చూడండి, మీ బైబిల్ గ్రంథాలు తెరవండి ప్లీజ్. ఏదో అట్లా ఫ్రీగా కూర్చోమాకండి. దేవుని సంధికి వచ్చినప్పుడు మన చేతిలో ఏముండాలి? బైబిల్ ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని తెరచి మనం ఏం చేయాలి? పరిశోధించాలి. బైబిల్ గ్రంథాన్ని తెరచి పరిశోధన చేయాలి. బైబిల్ గ్రంథాన్ని తెరచి ధ్యానం చేయాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్ ప్లీజ్, చివరి కూర్చోవద్దు, బెంచెస్ ఖాళీగా ఉన్నాయి, ముందుకు వచ్చేయండి, అందరూ ముందుకు వచ్చేయండి ప్లీజ్. చివర బెంచ్లో కూర్చోవద్దు. ఇది ఫుల్ అయితే అప్పుడు నేనే చెప్తాను, మీరు అక్కడ కూర్చోండి. ముందుకు వచ్చేయండి, ఇక్కడ బెంచెస్లోకి వచ్చేయండి, వచ్చేయాలి, తల్లులందరూ వచ్చేయాలి. 13వ వచనం చూడండి. అప్పుడు నీ ప్రజలమును
నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకేం చేస్తున్నాము? ఏం చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అప్పుడు మేము నీ ప్రజలము, నీ మంద నీ గొర్రెలమునైనటువంటి మేము సదాకాలం ఏం చేస్తున్నాం? సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సదాకాలం. కనుక ఈరోజు ప్రియులారా, నీవు నేను మనము ఒక ఆదివారం ఆరాధనకు వస్తే సరిపోద్ది అనుకోమాకండి. లేకపోతే ఏదో శుక్రవారం మిడ్ వీక్ ప్రేయర్కి వస్తే సరిపోద్ది అనుకోమాకండి. కొన్ని కీర్తనలో సెలా అనే పదం రాయబడ్డ మనం చూస్తూ ఉంటాం. సెలా. కొన్ని కీర్తనలో కీర్తనకారుడు ఆయన తన కీర్తనల్ని రాసేటప్పుడు అక్కడక్కడ సెలా అని రాస్తాడు. అంటే ఏంటి? సదాకాలం, ఎప్పుడు. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని సదాకాలం మనం ధ్యానం చేయాలి. దేవుని సన్నిధిలో మనం సదాకాలం ముందుకురా నాన్న, ముందుకురా. సదాకాలం ఆయన సన్నిధిలో మనం ఉండాలి. సదాకాలం ఆయన స్తుతించాలి. దేవుడు ప్రియబిడ్డలారా, ఆయన ప్రజలమైనటువంటి మనలను ఆయన సదాకాలం. అందుకని ఈ రోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలో మీరు నేను మనము ఆదికాండంలో 35వ అధ్యాయంలో కానీ యాకోబు గారుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ధ్యాన భాగం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. నీవు లేచి అనే పదాన్ని చూస్తాం. ఇది అబ్రహాంతో కానీ 12వ అధ్యాయంలో నీవు లేచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని 12వ అధ్యాయంలో మాట్లాడతాడు. నీవు లేచి. మళ్ళీ ఇక్కడ యాకోబు గారితో మాట్లాడుతున్నాడు. నీవు లేచి అంటే అనగానే, ఏంటయ్య గారు మేము నిద్రపోతున్నామా అంటే దీని అర్థం ఇక్కడ నిద్రపోతున్నామో లేకపోతే నిర్లిప్తంగా ఉన్నామో, లేకపోతే మనం ఒకవేళ దేవుని సన్నిధికి దూరంగా ఉన్నామో, ఒకవేళ పట్టి పట్టినట్టుగా ఉన్నామో, ఏదేమైనప్పటికీ నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలి? ఎస్. ఈరోజు యాకోబుతో మాట్లాడుతున్నటువంటి ఇది హెచ్చరిక. ఇది ప్రతి విశ్వాసి వినాలి. మీరు నేను మనము, అమ్మా మీరు ఎవరండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే క్రైస్తవులం అండి అని చెప్తారు. అవునా? మీరు సహజంగా మిమ్మల్ని ఎవరైనా మేము క్రైస్తవులం అండి అని చెప్తారు. అంటే ఇజ్రాయేలీయులు. యాకోబు గారికి దేవుడు ఆయన ఒకప్పుడు యాకోబుగానే ఉన్నాడు, మోసగాడిగానే ఉన్నాడు, మోసగించబడ్డాడు. అతడు మార్పు నొంది తిరిగి తన యొక్క స్వదేశానికి వస్తున్నప్పుడు నీ పేరు యబ్బోకు దాటిన తర్వాత దేవుడు ఆయనతో చెప్తాడు, నీ పేరు యాకోబు కాదు, నీ పేరేంటి? ఇజ్రాయేలు. నీ పేరు ఇజ్రాయేలు. యాకోబు 12 నుండి 9వ వచనం వచ్చుచూ ఉండగా నీ పేరు ఏంటి? యాకోబు కాదిక. నీ పేరు యాకోబు కాదు. కొంతమంది రక్షించబడిన తర్వాత ఇంకా పాత ఆ నామధేయాలతో పాత జీవితాలని కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. నీ పేరు యాకోబు కాదిక. అందుకని ఇవో పాతవి గతించను, సమస్తము కృతమైన. కొరింథీ పత్రికలు మనం చూస్తాం. యాకోబు కాదు. ఇక మీదట నీ పేరు ఏమిటి? ఇజ్రాయేలు. అంటే అర్థం ఏమిటి? అక్కడ రాశాడు, అక్కడ ఇజ్రాయేలు అని పేరు పెట్టాను. మరియు దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందము, జనముల సమూహమును నేను నీ వలన ఏం చేస్తాను? కలుగు చేస్తాను. హల్లెలూయా. ఆ యాకోబును, ఆ ఒంటరి వాడిని, ఆ ఒక్కడిని దేవుడు ఇజ్రాయేలుగా దేవుడు చేశాడు. యాకోబుగా ఉంటే ఇజ్రాయేలు అయ్యేవాడు కాదు. యాకోబుగా ఉంటే అలా యాకోబుగానే, మోసగాడుగానే, ఆ పాపిగానే,
ఆ పాపభూయిష్టమైనటువంటి అనుభవాలతో మిగిలిపోయేవాడు. కానీ యాకోబు ఆ పద్దనరాములో నుండి తిరిగి వస్తున్నప్పుడు బిడ్డలారా, మధ్యలో మనందరికీ తెలుసు 28వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తలగడ చేసుకుని బేర్షెబా నుండి బయలుదేరి హారాన్ని వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో ప్రియబిడ్డలారా, మరి ఒంటరిగా రాత్రి వేళ పడుకున్నాడు. రాళ్లను తలగడి చేసుకుని పడుకున్నాడు. పడుకుంటే ఆ రాత్రి ఒక దర్శనాన్ని యాకోబు గారు చూస్తాడు. తెల్లవారు లేచిన తర్వాత ఆ దర్శనాన్ని బట్టి, ఇదిగో ఈ స్థలము మామూలు స్థలము కానే కాదు. 16వ వచనం చూడండి, 28వ అధ్యాయంలో. అక్కడ ఈ స్థలమందు ఎవరున్నారు? 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనంలో, ఈ స్థలమందు యెహోవా ఉన్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని, గేట్ ఆఫ్ హెవెన్. గేట్ ఆఫ్ హెవెన్ దేవుని మందిరం అంటేనండి, బేత్ అంటే గృహం. బేత్ హిబ్రూలో బేత్ అంటే గృహం. ఏల్ అంటే దేవుడు. దేవుని గృహం. దేవుని గృహంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు, దేవుని గృహంలో, దేవుని ఇంటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ యాకోబు గారు మరో పేరు పెడుతున్నాడు, ఇది పరలోకపు గవిని అని పేరు పెడుతున్నాడు. ఏమన్నట? ఇది పరలోకానికి గవిని, ది గేట్ ఆఫ్ హెవెన్. ది గేట్ ఆఫ్ హెవెన్. ది గేట్ ఆఫ్ హెవెన్. దేవుని మందిరం అట. నీవు నేను మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక ద్వారములాగా దేవుడు ఈ మందిరాన్ని, దేవుడు తన ప్రజల కొరకు, దేవుడు యాకోబుకు ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. అంటే ఈ గేట్ ద్వారా, ఈ మందిరం ద్వారా, ఈ ద్వారం ద్వారా మీరు నేను మనము ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి సైతం మనం వెళతాం. ఆ గేటు దాటి మన అవతలకి వెళితే ఏ ఊరు వెళ్తాం? ఏలప్రోలు వెళ్తాం. కానీ ఈ గేటు దాటితే ఎక్కడికి వెళ్తాం? ఎస్, అందరు బిగ్గరగా చెప్పండి. ఈ గేటు దాటితే ఎక్కడికి వెళ్తాం? ఎస్, అందరు బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. సార్ హల్లెలూయ. ఆయన లేపండి, ఒకసారి లేపండి. శామ్యుల్ గారు, అందరూ ఈ గేటు దాటితే మన పరలోకానికే. దేవుని మందిరాన్ని, ఈ బేతేల్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే పరలోకానికి వెళ్ళడానికి. దేవుడు ఈ 35వ అధ్యాయంలో అంటున్నాడు అదే. అబ్బాయ్, ఓ దేవుని మందిరానికి రాకుండా యాకోబా మర్చిపోయి నువ్వు ఎక్కడెక్కడో ఎన్ని సంవత్సరాలు, 1 కాదు 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు, 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు మీ మామూళ్ళ ఇంటి దగ్గర గడిపేసావా నువ్వు అక్కడ? నా మాట విను. ఎక్కడికి వెళ్ళాలి? బేతేలునకు వెళ్ళు. అంటే అర్థం ఏంటి? చర్చికి రావాలి. ఈ రోజున దేవుని మందిరానికి రానటువంటి వారికి ఇది హెచ్చరిక. ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలారా, కొన్నిసార్లు సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ మధ్యనండి ట్రెడిషన్ అంటే అర్థం కాదు, ఆదివారం రోజునే అన్ని కార్యక్రమాలు, దినాలు, తద్దినాలు, ఫంక్షన్స్, లేకపోతే సౌర్ధబంతులు, శుభకార్యాలు. దేవుడు ప్రియబిడ్డలారు ఈ కార్యక్రమాలు పెట్టుకోవడానికి కాదు పెట్టింది దేవుడు. నీవు నేను మనము ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆయన మందము, ఆయన ప్రజలమైనటువంటి మనము దేవుని స్తుతించడానికి ఈ బేతేలును దేవుడు మనకిచ్చాడు. దేవుడు యాకోబు ఎడల ఎలాంటి ప్రణాళికనైతే ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడో, యాకోబులాగా దేవుడు నీడల నాయడల కూడా ఆయన ప్రణాళికలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. నీవు లేచి నీ పనులను సిద్ధపరచుకొని, నీ ఇంటిని సిద్ధపరచుకొని, నీవు సిద్ధపరచుకొని, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? నీవు లేచి బేతేలునకు వచ్చి అక్కడ ఏం చేయాలంట? నివసించాలంట. నివసించడం అంటే కొద్ది నిమిషం, ఒక అర్ధగంట లేట్ అయితే మనం ఏమంటామంటే, అయ్యారండి కొంచెం వాళ్ళు లేట్ అయింది అయ్యారండి.
పనికిమాలినటువంటి లోకంలో బయట గంటలు గంటలు గడుపుతుంటే అక్కడ లేట్ అవ్వదు నీకు. దేవుని సన్నిధిలో ఏం చేయాలట? నివాసం చేయాలి. దేవుని సన్నిధిలో నివసించాలి. యాకోబుని హిస్ ప్రొవోకింగ్ టు లివ్ at the temple of the Lord, at the presence of the Lord. ఆయన మందిరములో నివసించడానికి ఆయన ప్రేరణ కలుగు చేస్తున్నాడు. పరిశుద్ధ దినాన్ని దేవుడు నీకు నాకు మనకి ఇచ్చింది ఎందుకోసం అంటే, నువ్వు ఇంటి దగ్గర చాకిరి వేసుకోవడానికి కాదు, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళడానికి కాదు. ఒకవేళ మీ బంధువులు ఎవరైనా కార్యక్రమాలు పెడుతుంటే, నేను ఆదివారం అండి మేము ఆరాధన మిస్ అయ్యి, మా సహవాసాన్ని దేవుని మందిరాన్ని మిస్ అయ్యి మేము ఫంక్షన్కి రాం అని గట్టిగా చెప్పండి. మీరు అప్పుడు చెప్తే ప్రీబిడ్లరా ఆటోమేటిక్గా అవతల వాళ్ళు ఏం చేస్తారు? ఆ డేట్ని మనోళ్ళు ఏం చేస్తున్నారు? సరే పెట్టుకోండిలే, వస్తాం, ఏదో విధంగా వస్తాం అంటే ప్రీబిడ్లర్. అందుకనే మీరు గమనించినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు గారితో ప్రభు మాట్లాడతాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు వీటికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడా? కారణం అదే. ఆ వల కంటే, ఆ దోణి కంటే, ఆ చేపల కంటే, ఆ ఫంక్షన్ కంటే, ఆ బంధువర్గం కంటే, అమ్మా నాన్నోళ్ళ కంటే, ఆ చుట్టుపక్కల కంటే, లేకపోతే ఆ ఫంక్షన్ కంటే, లేకపోతే ఆ విందు వినోదాల కంటే ఎక్కువగా నీవు నన్ను, గ్రీకు భాషలో టుటాన్ అనే పదం వాడబడింది. టుటాన్. వాటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించేవాడు అయితే నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పాలి? ఎక్కడికి వస్తావు? నా సన్నిధికి వస్తావు, నా మందిరానికి వస్తావు. ప్రియబిడ్డలారా, ఇది విషయాన్ని గమనించాలి. పేతురు గారిని ప్రిపేర్ చేశాడు దేవుడు. ఇక్కడ యాకోబు గారిని కూడా, నీవు లేచి అక్కడ నివసించి నీ సహోదరుడైనటువంటి ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడినటువంటి దేవునికి అక్కడ ఏం చేయాలి? నీవు బలిపీఠము కట్టమని చెప్పగా, యెహోవా యాకోబు తన ఇంటి వారందరితోనున్న అందరితో కూడా, అంటే యాకోబు గారి భార్య, ఆయన పిల్లలు కదా, పిల్లలు, ఆయనకున్నటువంటి సంతానం, వారందరూ కూడా చూడండి 3వ వచనం చూడండి. యాకోబు, ఈరోజు గుర్తుపెట్టుకోండి, చర్చ్లో భర్త వస్తే భార్య రాట్లా, భార్య వస్తే భర్త రాట్లా, వీళ్ళిద్దరు వస్తే వీళ్ళు రాట్లా. గుర్తుపెట్టుకోండి. వెరీ సాడ్ టు అబ్జర్వ్, ఎగ్జామిన్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీని గురించి ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ ఫ్యామిలీ వచ్చారా? నువ్వు వచ్చావా? నీ భార్య వచ్చిందా? నీ భర్త వచ్చాడా? నీ పిల్లలు వచ్చారా? మీ కుటుంబంతో వచ్చిందా? అందుకని అపోస్తలుల కార్యాల్లో 10వ అధ్యాయంలో కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. మీరు చదువుకోండి. ఇక్కడ యాకోబు కూడా, యాకోబును దేవుడు ప్రేరణ చేస్తున్నాడు. యాకోబు ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితో, అంటే తన పని వాళ్ళతో కూడా, తన ఇంట్లో దాసదాసీలు ఉంటారే వాళ్ళను కూడా దేవుడు చెప్తున్నాడు, వారందరితోనూ కూడా మీరు అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను ఏం చేయాలి? ఎస్ దేవుని మందిరానికి ఆ బలిపీఠానికి వచ్చేటప్పుడు, నీవు లేచి వెళ్ళేటప్పుడు అన్య దేవతలు, అంటే దాని అర్థం ఏమిటి? దేవుని మందిరానికి వెళ్లకుండా ఏది మీకును మీ దేవునికి అడ్డుగా ఏవైతే వస్తున్నాయో, యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథకర్త 59వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, 59th చాప్టర్ 59th చాప్టర్లో అక్కడ మాట్లాడుతూ 2వ వచనంలో, మీ పాపములు, మొదటి వచనమే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. ఇక్కడ ఏవేవి దేవుని సన్నిధికి రాకుండా అడ్డంగా వస్తున్నాయో, అదేంటి బయలుదేరాను అయ్యగారండి, బయలుదేరిన టైంకి ఫోన్ వచ్చిందండి, వెళ్ళిపోయానండి. అయితే అవ్వచ్చు, ఆరాధన ముఖ్యం, అది ముఖ్యమా? యేసు ప్రభు దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడు. అయ్యా, మా యొక్క తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాతిపెట్టి నేను వస్తానంటాడు. అప్పుడు అతను చెప్తాడు, మృతులను పాతి పెట్టుకోనేమో, నీ వచ్చి నన్ను వెంబడించు. అంటే దాని అర్థం ఏమిటి? ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఎస్,
ఫస్ట్ ప్రయారిటీ దేవునికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మీరు నేను మనము ఇవ్వగలుగుతున్నామా? ఇంపార్టెన్స్ చర్చ్కి, దేవునికి, దేవుని సాన్నిధ్యానికి మీరు నేను మనము ప్రియబిడ్డలారా ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నాకు ఒక ప్రోగ్రాం వచ్చింది, వెళ్ళాలి. నేను చెప్పాను ఆరాధన తర్వాతే కానీ సమస్య లేదు. ఈ మధ్యలో బంధువుల కార్యక్రమాన్ని పెట్టారు ప్రియబిడ్డలారా, అది లేట్ అయినా సరే ఆరాధన అయిన తర్వాతే జాయిన్ అవుతానయ్యా. ఒకవేళ వచ్చేటప్పటికి ఒకళ్ళు బ్లెస్సింగ్ అందితే బ్లెస్సింగ్ ఇస్తాను, లేకపోయినా ఒకళ్ళు అంతా అయిపోయినా సరే సపరేట్గా ఒకళ్ళు వచ్చి చిన్న ప్రార్థన చేసి మేము వచ్చేస్తాం. నాకు ఆరాధన ముఖ్యం, నాకు సహవాసం ముఖ్యం, సంఘం ముఖ్యం. మేమందరం కలిసి అక్కడ ఇది ఎందుకనంటే పరలోకపు గవిని అట. ఏ గవిని? ఇది గుర్తుపెట్టుకోండి, దాన్ని నోట్ చేసుకోండి. 28వ అధ్యాయంలో అక్కడ ఆదికాండంలో యాకోబు గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మాట, అది పరలోకపు గవిని. 17వ వచనం ప్రియబిడ్డ, 28వ అధ్యాయం 17వ వచనంలో పరలోకపు గవిని. సెయింట్ పీటర్స్ చర్చ్ సభ్యులారా, లేకపోతే లైవ్ ద్వారా ఇదిగో వీక్షిస్తున్నటువంటి వినుచున్నటువంటి బిడలారా, ఇది పరలోకపు గవిని. చర్చ్ అంటే మిస్ అవ్వమాకండి, గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రజలను ఆయన ఈ పరలోకపు గవినికి ఇక్కడ కూర్చొని ఆయన ఆహ్వానిస్తున్నాడు. కనుక యాకోబును లేచి అంటున్నాడు, నీవు లేచి నీవును నీ ఇంటి వారందరితో కూడా ఉన్నటువంటి వారందరిని కూడా కలిసి మీరు అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు ఏం చేయండి? శుచిపరచుకోవడం అంటే శుద్ధి చేసుకోవడం, పవిత్రపరచుకోవడం, శుభ్రపరచుకోవడం, టు క్లీన్ యువర్ సెల్ఫ్. ఏది? మనం ఇంటి దగ్గర సబ్బుతో స్నానం చేయడం కాదు. ఇంటి దగ్గర ప్రిబిడ్లరా ఒకవేళ షాంపూతో తలంటుకోవడం కాదు, కుంకులతో స్నానం అంటుకోవడం కాదు, షీకాయి పౌడర్తో స్నానం అంటుకోవడం కాదు, ఒకవేళ వేరొక డిటర్జెంట్తో నువ్వు స్నానం చేయడం కాదు. ఇక్కడ దీని అర్థం ఏమిటంటే, ఈ శుచిపరచుకోవడం అంటే అర్థం ఏమిటంటే ప్రిబిడ్లరా, ప్రభు యొక్క రక్తములో మనలను మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శుచిపరచుకోవాలి. అందుకనే యోహాను పత్రికలో మనం అంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం, యేసు రక్తము సమస్తము దుర్నీతి నుండి, మొదటి అధ్యాయములు మొదటి యోహాను పత్రికలో సమస్త దుర్నీతి నుండి. అంటే కొన్నిసార్లు అండి మన బట్టలకి అప్పుడప్పుడు మరకలు అవుతూ ఉంటాయి. ఇంట్లో వాష్ చేసేటువంటి స్త్రీలకు తెలుసు ఆ బాధ. బట్టలు వాష్ చేసేటప్పుడు ఎక్కడ అంటించుకున్నాడో ఈ ముద నష్టపోడు, ఎక్కడ తిరిగాడో, ఎక్కడ పొరలాడాడో, బట్టలన్నీ ఏమైపోయినాయి చెప్పండి, ఏమైపోయినాయి? ఇవన్నీ ఊసేసుకున్నాడు, అదే పొరలాడే. ఏంటిది పోలేదని ఎంత బాధపడతారో. కానీ ప్రియబిడ్డలారా, ఈ మరకల గురించి ఆలోచన చేస్తున్నాం కానీ ప్రభు ఏమో పాపాన్ని గురించి, పాపపు జీవితం మరకలు, మన జీవితాల పైన పడినటువంటి మరకల గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని, శుచిపరచుకొని మీ వస్త్రాలను ఏం చేయాలి? మార్చుకోవాలి. మీ వస్త్రాలను మార్చుకోవాలి. నేను కొన్ని రిఫరెన్స్లు చెప్తాను ఈరోజు. వీటన్నిటిని పెన్ తీసుకోండి, అందరు నోట్ చేసుకోండి. మిమ్మును మీరు, ఎవరు మీరు? ఈనాటి సంఘం ఎలాగుందంటే, పెన్ తీసుకోండి, అందరు నోట్ చేసుకోండి, రిఫరెన్స్లు నోట్ చేసుకోండి. మిమ్మును మీరు. యాకోబుతో సెలవిచ్చినటువంటి మాట ఎలాగుందంటే, ఎవరికి వాళ్ళమే. ఇప్పుడు మిమ్మును మీరు అంటే స్ట్రైట్ అవే మనమే అనే పదం అక్కడ అప్లై చేయబడుతుంది. మిమ్మును మీరు ఏం శుచిపరచుకోవాలి. నిర్గమకాండంలో 32వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము త్వరగా చెప్పేస్తాను, 10 నిమిషాలు నా సందేశాన్ని ముగించేస్తాను. నిర్గమకాండము 32వ అధ్యాయం 29వ వచనం చూడండి. 29వ వచనం, ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు. అంత గుర్తుపెట్టుకోండి, నేడు, రేపా, ఎల్లుండా, ఎప్పుడు? నేడంటే ఎప్పుడు? ఈరోజు ఆయన సంధికి వచ్చినటువంటి వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, నేడు మిమ్ములను ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు
అంటే ప్రతివాడు అంటే డాడీ కానీ, మమ్మీ కానీ, కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ, మనవరాలు కానీ, మనవడు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఆ పడియే కానీ నీ సహోదరుని మీద పడియే కానీ యెహోవాకు మిమ్మును మీరే ఏం చేయాలి? యెహోవాకు, అక్కడ దేవునికి మనల్ని మనం ఏం చేయాలి? మిమ్మల్ని మీరే ఏం చేయాలి? చర్చికి దేవుని సంధికి రావడం అంటే అర్థం ఏమిటో తెలుసా ప్రియబిడ్డలారా? మనల్ని మనం ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠ చేసుకోవాలి. మీ కుమారుడు వెళ్ళాలి అనేటువంటి ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్ మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే ప్రియబిడ్డలారా డెడికేట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే నేను దేవుని కుమారుడిగా ఉండడానికి, దేవుని కుమార్తెగా ఉండడానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను. ఆ కమిట్మెంట్ కావాలి. నీ కుమారుడు, ఇంట్లో ఉన్నటువంటి డాడీ, మమ్మీ, కొడుకు, కోడలు, కుమార్తె, అల్లుడు, మనవడు, మనవరాలు అందరూ ఇలాంటి కమిట్మెంట్ కావాలి. మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే. దేవుని ప్రజల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు ఎందుకు వీళ్ళనట ప్రతిష్ఠ చేసుకున్నట్టట. దేవుడు తన జనాంగంగా చర్చిని మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. మన బిషప్ గారిని పిలిచి, మన తండ్రి గారిని పిలిచి మనం ఏం చేసుకున్నాం? మన చర్చిని ప్రతిష్ఠ జరిగించుకున్నాం. అవునా కదా? అట్లాగే దేవుడు తన జనాంగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. డెడికేషన్. కనుక మనలను మనమే దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలని దేవుడైన యెహోవా మోషే ద్వారా దేవుడు ఆయన ప్రేరణ కలుగు చేస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియబిడ్డలారా. కనుక చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 11వ వచనం చూడండి. పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైనటువంటి దేనిని మొట్టకుడి, దాని యొద్ద నుండి ఏం చేయండి? తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయవారలారా, మిమ్మలను మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు, అక్కడే ఉన్నాడు, మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రాలని అడ్డుదిడ్డాలుగా. అందుకని దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అండి యాకోబు గారిని చెప్పాడు, అడ్డుదిడ్డాలుగా పిచ్చి పిచ్చి బట్టలతో పిచ్చిగా ఊళ్ళు కనపడకుండా, దేహం గడపడకుండా. దేవుడు చర్మపు చొక్కాలని ఆదాము గారికి ఎందుకు చేయించాడు? ఇప్పుకు తిరగమనా? ఎందుకు చేయించాడు? ఈనాడండి ఒళ్ళు కప్పుకోకుండా ఒళ్ళు విప్పుకొని తిరుగుతున్నారు బజార్ల మీద. చాలా దౌర్భాగ్యం ఇది. మీ వస్త్రాలని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మీ శరీరము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కనుక రక్షణ వస్త్రాలను ధరించుకొని, లోక సంబంధమైనటువంటి వస్త్రాలు కాకుండా రక్షణ వస్త్రాలను ధరించుకొని మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీరు దేవుని ఎదుకు రండి. రెండవది, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. నిర్గమకాండం 32వ అధ్యాయం. ఇప్పుడు మూడవది, యెషయా గ్రంథములో ప్రియబిడ్డలారా ఈ యొక్క 52వ అధ్యాయము 11వ వచనంలో మిమ్మల్ని మీరు అపవిత్రమైనటువంటి వాటిని ముట్టకుండా ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి. పవిత్రంగా ఉండాలి. అపవిత్రమైనటువంటి వాటిని, నిషిద్ధమైనటువంటి వాటిని మనం ముట్టకూడదు. దేన్ని పడితే దాన్ని తాకూడదు. ఎందుకనంటే మన దేవుడు ఎవరో? పరిశుద్ధుడు. కనుక మనం ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. మిమ్మల్ని మీరే పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. యెషయా గ్రంథంలో ఈ యొక్క ప్రియబిడ్డ 52వ అధ్యాయంలో 11వ వచనంలో మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. చూడండి, అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం చూడండి. అటువలే మీరును, అంటే మీరు అనే పదం దగ్గర ఇక్కడ సెయింట్ పీటర్ సంఘమా, లేకపోతే ఒక సెయింట్ పీటర్ సంఘమేనా? కాదు, సార్వత్రిక సంఘం అంతటికి, ఆయన ప్రజలైనటువంటి వారందరికీ, ఆయన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి మాట. అటువలే మీరును పాపము విషయమై రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను
మిమ్ములు మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి. అంటే ప్రియబిడ్డలారా, ఇక్కడ పాపములు చేసేటువంటి వాళ్ళందరూ, పాపములో జీవించే వాళ్ళందరూ వాళ్ళు మృతులు అన్నమాట. కానీ దేవుడు ప్రియబిడ్డలారా అలాంటి వాళ్ళుగా ఉండడానికి కాదు, దేవుడు నిన్ను తన ప్రజలుగా చేసుకున్నది. రోమా సంఘానికి పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నది ఏమిటంటే, మీరు పాపముల విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఏం చేయాలి? సజీవులుగా. అంటే విశ్వాసి అంటే ఎవరో తెలుసా? విశ్వాసి అంటే ఎవరంటే సజీవుడు, మృతుడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విశ్వాసి అంటే మృతుడు కాదు. అందుకనే ప్రకటన గ్రంథములు అంటాడు, మీరు జీవించుచున్నారనే పేరు మాత్రమే మీకున్నది, కానీ నీవు మృతుడవే అని మాట్లాడతాడు అక్కడ. దాని అర్థం ఏమిటి? బ్రతికున్నావని పేరు, కానీ చచ్చినాడు. కారణం ఏమిటంటే ఇంకా పాపాల్లోనే జీవిస్తున్నారు. దేవుని సందుకు వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ పాపంలో జీవిస్తున్నారు, మృత స్థితిలో జీవిస్తున్నారు. అందుకనే యేసు క్రీస్తు విషయమై ఇక నుండి మీరు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోనండి ప్రియబిడ్డలారా. ఇది 5వ విషయాన్ని మనం చూస్తున్నాం. 6వది మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం, మరియు మీ అవయవాలంటే ఏంటి? అందరూ మీ చేతులు పైకెత్తండి ఒకసారి. మీ కాళ్ళు, మీ చేతులు, ముక్కు, కళ్ళు, అవునా? ఉన్నాయా? మీ అవయవాలతో, మీ శరీరంతో దుర్నీతి సాధనములుగా పాపమునకు ఏం చేయకూడదు? దేవుడు నీకు ఇచ్చిన చేతుల్ని, దేవుడు మీకు ఇచ్చిన కాళ్ళని, దేవుడు మీకు ఇచ్చినటువంటి కళ్ళను, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ ది బాడీ, వీటిని దుర్నీతి సాధనాలుగా అప్పగించకూడదట. ఏం చేయాలి? అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే ఏం చేయాలి? దేవుడు మీకు ఇచ్చిన చేతిని నువ్వు పాపానికి వాడుతున్నావేమో జాగ్రత్త. దేవుడు మీకు ఇచ్చిన కాళ్ళని పాపానికి వాడుతున్నావేమో జాగ్రత్త. దేవుడు మీకు ఇచ్చిన హృదయాన్ని పాపానికి వాడుతున్నావేమో జాగ్రత్త. దేవుడు మీకు ఇచ్చినటువంటి నేత్రాలని పాపానికి వాడుతున్నావేమో జాగ్రత్త. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క పార్ట్స్ని నీవు దుర్నీతి సాధనంగా వాడుతున్నావేమో జాగ్రత్త. అలాగ ఉండొద్దు. నీతి సాధనాలుగా మీ అవయవాలనట ఏం చేయాలట? మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి ఏం చేయాలట? మిమ్మల్ని మీరే అప్పగించుకొనుడి. హల్లెలూయా. కనుక దేవునికి మనకి అవయవాలను కూడా అప్పగించాలి. అంటే ప్రియబిడ్డలారా, నీ అవయవాలను బట్టి కూడా దేవుడు నిన్ను తన రాజ్యములోనికి వెళ్ళడానికి ఆయన తీర్పులోనికి తీసుకుని వస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతి అవయవమును గురించి దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి నోరుని గురించి. కొంతమంది నోరు ఉంది కదా అని అంత ఇంగ్లీషే మాట్లాడతారు. కొంతమంది భార్యను ఏమనాలో తెలియదు, భర్తను ఏమనాలో తెలియదు. కొన్నిసార్లు దేవుని సేవకుడు వచ్చినప్పుడు దేవుని సేవకులతో ఎలా ఈ మధ్యన నేను మా బంధువుల ఇంటికి వెళ్ళాను. వెళితే వాళ్ళు నన్ను చూసి వందనాలయ్య గారు అంటున్నారు. అంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి అత్తమ్మ, మీరు నన్ను అట్లా, నా అత్తయ్య మామ మీరు కదా అయ్యా. నిజమే, కానీ మీరు ఎవరు? దేవుని యొక్క సేవకులు. నేను చాలా చలించిపోయాను. ప్రభువా, నీ వారిలో తీసుకుని వచ్చినటువంటి మార్పును బట్టి, ఒకవేళ నీ కొడుకే కావచ్చు, ఒకవేళ నీ కుమారుడే కావచ్చు, నీ సొంతవాడే కావచ్చు, దేవుని సేవకుడు కనుక నోటితో వాళ్ళని ఏం చేయాలి? నీవు హానర్ చేయాలి. కనుక మన అవయవాలని మిమ్మల్ని మీరే దేవునికి ఏం చేయాలి? అప్పగించుకొనుడి. మొట్టమొదటిది యాకోబు పత్రిక, అక్కడ యాకోబు గారితో దేవుడు చెప్పాడు, మిమ్మల్ని మీరే శుచిపరచుకొని మీ వస్త్రాలను ఏం చేయాలి? మార్చుకొనుడి అని ఆదికాండం 35వ అధ్యాయంలో మాట్లాడాడు. రెండవది నిర్గమకాండములో మిమ్మల్ని మీరే ఏం చేయమన్నాడు? ప్రతిష్ఠించుకోండి అన్నాడు. మూడవది మిమ్మల్ని మీరే యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో మీరు పవిత్రపరచుకోండి అని అన్నాడు. నాలుగవది ప్రియబిడ్డలారా, ఇక్కడ మిమ్మల్ని మీరే
ప్రియ బిడ్డలారా సజీవులుగా ఏం చేయాలి? ఎంచుకోండి అని అన్నాడు. 5వది ప్రియ బిడ్డలారా, మిమ్మల్ని మీరే దుర్నీతికి కాకుండా ఇక నీతి సాధనాలుగా మీ అవయవాల్ని దేవునికి ఏం చేయాలట? అప్పగించుకోండి అని అంటున్నాడు. ప్రియ బిడ్డలారా, 6వ చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చివరిగా ప్రియ బిడ్డలారా ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తాను, ముగింపులోనికి వచ్చేసాను. 5వ వచనం చూడండి, 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మిమ్మల్ని మీరే, విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనండి. అసలు ముందు ఎవరో కాదు, ఎవరో నీ గురించి చెప్పనవసరంలా, ఏదో పిల్లికి ఎలుకో ఎలుకి పిల్లుకో సాక్ష్యం అవసరంలా, నీకు నీవుగానే అసలు నేను విశ్వాసనా కాదా, నేను బాప్తిసం పొందానా లేదా, నేను కన్ఫర్మేషన్ పొందానా లేదా, దేవుని బిడ్డనా కాదా, అరే దేవుని బిడ్డనైతే ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఇలాంటి రహస్య జీవితాన్ని జీవించొచ్చా జీవించకూడదా, అరే ఇలా ఉండకూడదే, ఇలా నేను జీవించకూడదే అని పరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే ఏం చేయాలట? మిమ్మల్ని మీరే, ఎవరో అవసరంలా, మనమే కొన్నిసార్లు ప్రియ బిడ్డలారా మనం పరీక్షించుకోకుండా వాడండి మామూలోడు కాదండి, అమ్మో అసలు వాడి సంగతి ఏం చెప్పమ్మాయి గారండి, ఆ అమ్మాయి సంగతి ముందు నీ సంగతి చూసుకోవా. నీ కంటిలో దూలమును ఉంచుకొని ఎదుటివాని కంటిలో నలుసును వెతకడానికి ఏం చేస్తారు మనుషులు? ఏం చేస్తారు? వీడి కంట్లోనేమో దూలం పెట్టుకొని, నీ కంట్లోనేమో దూలం పెట్టుకుని ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును వెతకడానికి ఈనాటి మానవాళి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ప్రియ బిడ్డలారా, యాకోబును దేవుడు యాకోబును ఇజ్రాయేలుగా దేవుడు చేయడానికి కారణం ఏమిటంటే, అతడు తన భార్య, తనకున్నటువంటి బిడ్డలు యావత్తు శుచిపరుచుకున్నాడు, తన కుటుంబ సమేతముగా దేవునికి సమర్పించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన్ని మందగా చేశాడు, సమూహంగా చేశాడు. చూడండి యాకోబు అక్కడ ఆదికాండము 35వ అధ్యాయంలో 35వ అధ్యాయంలో 11వ వచనంలో, మరియు దేవుడు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందము, జనములు గల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుడతారు. యాకోబులో నుండి దేవుడు సమూహాన్ని పుట్టించాడు, రాజులను బయటకు తీసుకుని వచ్చాడు, గొప్పవాళ్ళని తీసుకుని వచ్చాడు. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు, బిగ్గెస్ట్ కమ్యూనిటీ హోల్ వరల్డ్, ఇన్ ద హోల్ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, ఆయన జనాంగం, ఆయన ప్రజలు ఆనాడు యాకోబుతో చేసినటువంటి వాగ్దానమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తను తాను శుచిపరుచుకున్నాడు. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితంలో దేవుని ఎదురు శుచి చేసుకొని, పరిశుద్ధపరచుకొని, దేవుని సమర్పించుకొని, అందుకని ఈరోజు కొరకైనటువంటి సువార్త లేఖన భాగంలో, దేవుని యొక్క లేఖన భాగంలో యోహాను సువార్తలో ప్రియ బిడ్డలారా, ఇక్కడ నా గొర్రెలు ఏం చేస్తాయి? అక్కడ యాకోబు గారు దేవుని మాట విన్నాడా లేదా? విని తను తాను శుచిపరుచుకున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, ఒక సమూహంగా దీవించబడ్డాడు, గొప్ప జనాంగముగా అతను చేయబడ్డాడు. కారణం ఏంటంటే దేవుని మాట విన్నాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇప్పుడు చూడండి, ఈ 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ఎన్ని మాటలు చెప్తున్నా, ఎలాంటి సేవకులను ఎంతమంది చూడలేదు మేము, ఎంతమంది గొప్ప గొప్ప అయ్యగారులు మేము చూడలేదు అనుకుంటూ నమ్మకుండా మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తున్నామంటే కఠినపరుచుకుంటున్నాం, మన గుండెని రాతిగా చేసేసుకుంటున్నాం. కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరమును ఏం చేస్తారు? వింటాయి. అంటే దేవుని యొక్క మాటను ఏం చేస్తారు?
వింటాయి. హిబ్రూ భాషలో షెమా అని రాయబడింది. షెమా అంటే టు లిజన్, టు లిజన్, టు నో, టు లిజన్. దేవుని మాట వింటాయి, కాపరి మాట వింటారు. నా గొర్రెలు నా స్వరము వినును. రెండవది, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దే విల్ ఫాలో, దే విల్ ఫాలో, దే విల్ ఫాలో. అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును. హిబ్రూ భాషలో రడాఫ్ అని రాయబడింది. రడాఫ్ అంటే దాని అర్థం ఏమిటంటే ఏదో దేవుని సంధికి వచ్చినప్పుడు కాసేపు అయ్యగారు, మీకు ఒక మాట చెప్తాను మీకు అర్థం అవడానికి. పుల్లయ్య శాస్త్రం అంటారే, పుల్లయ్య వెళ్ళమన్నాడంట, వెళ్ళాడంట. రమ్మన్నాడంట, వచ్చాడంట. చూసి రమ్మన్నాడంట, చూసి వచ్చాడంట. ఈనాటి సంఘం ఎలాగుందంటే జస్ట్ ఇస్ కమింగ్ అండ్ గోయింగ్. అది కాదు. దేవుని వెంబడించడం అంటే ఆయన ప్రియబిడ్డలారా ఎలాగునైతే ఆయన చేశాడో, ఆయన ఎలాగైతే జీవించాడో మీరు నేను మనము ప్రియబిడ్డలారా అలాగున జీవించడమే అది వెంబడించడం అని ప్రియబిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు నేను మనము అలాగున మనము చేయగలుగుతున్నామా? అలాగున మనము దేవుని వెంబడించగలుగుతున్నామా? ఆయన వలె మనం నడవగలుగుతున్నామా? పరిశుద్ధంగా మనము జలం అనే దేవుడట తన ప్రజలకు తన పోలికనిచ్చాడు. తన పోలికనిచ్చాడు అంటే పోలికనివ్వడం అంటే మనం ఏమన్నా అచ్చమండి మా వాడు మా అబ్బాయి లాగానే ఉన్నాడండి, అచ్చం మా కోడల్లాగానే ఉందండి మా మనవరాలు అని అనుకుంటాం. ఈ రూపం కాదు కావలసింది, నేచర్ చూసారా, స్వభావం, అది కావాలి. దేవుడు జలం అంటే అర్థం ఏమిటంటే బై నేచర్. మనుషులు ఏం చూస్తున్నారు? పైరూపాన్ని చూస్తున్నారు. అందుకనే సమూయేలు వెళ్ళి యెషయా గారింటి దగ్గర వాళ్ళ పిల్లల్ని అభిషేకించడానికి పంపించినప్పుడు వాళ్ళ పైరూపాన్ని చూస్తున్నాడు. ఓ సమూయేలు, పైరూపాన్ని చూడమాకాయా, ఎందుకాయా పైరూపాన్ని చూస్తావు? మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను వాళ్ళ యొక్క అంతరంగికమైనటువంటి రూపాన్ని నేను చూస్తాను, వాళ్ళ స్వభావాన్ని చూస్తాను. కనుక నీ నేచర్ని చూస్తున్నా, అది మారాలి. అది వెంబడించడం అంటే మన హృదయంలో ఆయన వెంబడించాలి, మన మనసులో ఆయన వెంబడించాలి. ప్రియబిడ్డలు, అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనంలో నా గొర్రెలు నన్ను ఎరుగును. గొర్రెలు ఎరుగును. లెడెంట్ అనే పదం వాడు. లెడెంట్ అంటే దాని అర్థం ఏమిటంటే హెబ్రూలో ప్రియబిడ్డలారా కంప్లీట్గా దేవుని ఎరగడం అంటే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడం, మారు మనసు పొందడం, పాపాలు ఒప్పుకోవడం, ఇంకా పాపం వైపు తిరగకుండా మనం ఆత్మీయంగా జీవించడం. నేను యేసయ్యను అంగీకరించానండి. యేసయ్యను అంగీకరించిన తర్వాత ఇక మన లోకంలోనికి వెళ్ళాం. యాకోబు గారు ప్రియబిడ్డలారా యాకోబుగా ఉన్నప్పుడు మోసం చేశాడు, కానీ ఇజ్రాయేల్ అయిన తర్వాత మళ్ళా లోకం వైపు తిరగలేదు ప్రియబిడ్డలారా. అందుకని దేవుడు సమూహంగా ఆయన చేశాడు. దేవుడు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా, నీ జీవితాన్ని కూడా అలాంటి సమూహముగా, ఒక మందగా, ఫ్లాక్ ఆఫ్ ది క్రైస్ట్ అని రాయబడింది ఇంగ్లీష్లో. ఫ్లాక్ ఆఫ్ క్రైస్ట్. ఆయన మందగా దేవుడు నిన్ను చేయాలంటే, అయ్యగారు నాకు ఒక్కనొక్క కొడుకు, అయ్యగారు ఒక్కనొక్క కూతురు, అయ్యగారు దిగాలు పడుతున్నావా? దేవుడు మిమ్మల్ని మందగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యా మా ఇంటి పేరటోళ్ళం మేము ఒక్కడం అయ్యగారు, మేము ఒంటరోళ్ళం అయ్యగారు అనుకుంటున్నావా? ఎవరు లేరు అయ్యగారు మేము అనుకుంటున్నావా? వారిలో ఒంటరైన వాడు ఏమవుతాడు? 1000 మంది ఎగను. దేవుడు మందగా చేస్తాడు. కనుక యాకోబు దేవుని మాట విన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? బేతేలుకి వెళ్ళాడు. బేతేలులో నివసించమని చెప్పాడు. చర్చిని ప్రేమించమన్నాడు.
దేవుని కొరకు కార్యాలు చేసేటువంటి వానిగా జీవించమని చెప్పాడు. అక్కడ నిలిచి ఉండమన్నాడు. నివసించడం అంటే అక్కడ నిలిచి ఉండడం ప్రియబిడ్డలారా. మోర్ టైం ఈ స్పెండ్ దేర్. కనుక ప్రియులారా, మీరు నేను మనము అలాంటి వాళ్ళముగా ఉండగలిగితే, ఎప్పుడైతే అలాంటి వాళ్ళముగా మనం ఉంటామో, ఎప్పుడైతే అలాంటి వాళ్ళముగా మీరు నేను మనము మనకి జీవితాల్లో ఉంటాయో, అప్పుడే దేవుడు మనలను, మన జీవితాల్ని, మన కుటుంబాల్ని బహుగా దీవిస్తాడు. అందుకనే ఒక మంచి మాట 84వ కీర్తనలో 4వ వచనం చూడండి, రాయబడింది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ మందిరమునందు నివసించు 84వ కీర్తనలో నీ మందిరమునందు నివసించువారు ఎవరట? నివసించువారు. దాన్ని వచ్చిపోయేవాళ్ళు కాదు, జస్ట్ ఏదో అప్పుడప్పుడు కనపడి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. మోర్ టైం, ఎక్కువ సమయం గడిపేటువంటి వాళ్ళు. కనుక ఈరోజు ఆరాధనలో మీరు నేను మనం ఎలాంటి యాకోబోలే బేతేలులో నివసించే వాళ్ళముగా, బేతేలులో గడిపే వాళ్ళంగా, దేవుని మందిరములో ఎక్కువ సమయం, నీవు నీ ఇంటిలో గడిపే సమయం ఎంత, నీ కుటుంబంతో గడిపే సమయం ఎంత, నీ ఆఫీసులో గడిపే సమయం ఎంత, చర్చిలో గడిపే సమయం ఎంత. స్త్రీలు గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే చర్చికి రాలేకపోతున్నారు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకును. దేవుని సంధికి వచ్చి నీ యజమాని కోసం, నీ బిడ్డ కోసం ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. ఫ్రైడే మీ యజమాని గురించి ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, పురుషులందరికీ చెప్పేటువంటి మాట. ఈరోజు అపోస్తుల కార్యాలు, చివరిగా ఈ మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములో లూదియా కనిపిస్తుంది 16వ అధ్యాయంలో. ఎవరు? లూదియా. మాసిదోనియా ఆ ప్రాంతానికి ఈ పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు, పౌలు గారు చెప్పిన మాటలు విని లూదియా ఏం చేసిందట? పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని రాయబడింది. పౌలు చెప్పిన మాటల యందు స్త్రీ ఐరోపా ఖండానికి మొట్టమొదటిగా సువార్త తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? లూదియా ఫస్ట్ ఉమెన్ ఆఫ్ యూరోప్ ఖండానికి సువార్త తీసుకుని వెళ్ళింది ఈవిడే. దేవుని యొక్క మాటలు పౌలు గారు చెప్పినప్పుడు లక్ష్యం ఉంచింది. ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా ఏం చేశారట? బాప్తిసం పొందారు. త్వరలో ప్రియబిడ్డలారా, నేను అరేంజ్ చేయబోతున్నాను. ఇంకెవరైనా మీ బిడ్డలు కుటుంబాల్లో బాప్తిసం పొందని వాళ్ళు ఉన్నారా? కన్ఫర్మేషన్ పొందనటువంటి వాళ్ళు ఉన్నారా? మీ బిడ్డల్ని సమాయత్తపరచండి. యాకోబు తన ఇంటి వారందరితో కూడా బేతేల్లో నివసించాడు, సమూహంగా చేయబడ్డాడు. లూదియా తన ఇంటి వారందరితో కూడా ఏం చేసింది? బాప్తిసం పొంది ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గల వారిని ఎంచితే నా ఇంటికి రండి అని చెప్పి పౌలు గారిని, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సేవకుని ప్రియబిడ్డలారా ఏం చేసింది? బలవంతం చేసిందట. ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు దేవుని సేవకుడు మన ఇంటికి వస్తాడన్నప్పుడు రిజెక్ట్ చేస్తాడు. కానీ లూదియా, మా ఇంటికి రండి అయ్యగారు, కైండ్లీ విజిట్ us our family, ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీ. దేవుని సేవకులు విజిట్ చేయడం అంటే ప్రియబిడ్డలారా ఎవరు దర్శించడమో తెలుసా? మత్తయి సువార్తలో మీరు చదువుకుంటే 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం ప్రకారం ప్రియబిడ్డలారా, 10వ అధ్యాయం ప్రకారం ప్రియబిడ్డలారా 40 నుండి 42వ వచనం ప్రకారం మీరు చదువుకుంటే, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు. ప్రియబిడ్డలారా, పౌలు గారిని లూదియా చేర్చుకుంది. లూదియా హృదయమును దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. లూదియా ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు, తన భర్తను మార్చాడు, తన బిడ్డల్ని అందరూ కూడా రక్షించబడ్డానికి, బాప్తిసం పొందడానికి దేవుడు సహాయం చేశాడు. మీ హృదయం తెరబడ్డాయా? మన హృదయాలు సంవత్సరాల తరబడి దేవుని సంధికి వస్తున్నా మన హృదయాలు తెరవబడినటువంటివిగా ఉన్నాయా? ఇంకా మోయబడినటువంటివిగా ఉంటున్నాయా? కనుక ప్రియులారా, నేను విశ్వాసురాలను ఎంచితే మా ఇంటికి రండయ్యా అని బలవంతం చేస్తుంది. మాసిదోనియా ఎవరిది? అలెగ్జాండర్ గారి ఊరు. మాసిదోనియా దేశమే కదా, మాసిదోనియా దేశం.
ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆవిడ ఈవిడ. ప్రియబిడ్డలారా, పౌలు గారిని ఆహ్వానించింది, దేవుని వాక్యాన్ని వింది, తన కుటుంబాన్ని, తన భార్యను, తన భర్తను, తన కుటుంబాన్ని అందరిని రక్షించుకుంది. తన ఇంట్లో అందరితో కూడా బాప్తిసం పొందినట్లుగా ఇక్కడ వ్రాయబడింది. మరి మీ ఇంట్లో నువ్వు బాప్తిసం పొందావు, నీ భర్త సంగతి ఏంటి? మీ ఇద్దరు పొందారు, మీ బిడ్డల సంగతి ఏంటి? మీ కుటుంబం సంగతి ఏంటి? వారు పరలోకపు గవిని గుండా దేవుని రాజ్యానికి వెళ్ళొద్దా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే, పరలోకపు గవిని అనమాట. అనగా దేవుని యొక్క రాజ్యంలోనికి మరి నువ్వు ఒక్కదాని వెళ్తే సరిపోద్దా? నీ భర్త రావద్దా? కనుక వెళ్ళాలి అని అంటే ఇందాక చెప్పాను, మళ్ళీ మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి, శుచిపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఏదో యాజూజ్వల్గా మంచి బట్టలు వేసుకొని ఏదో పైకి శుద్ధి కలిగినటువంటి వాళ్ళముగా దేవుని సంధికి వస్తే కాదు, కానీ ఆత్మీయంగా సిద్ధపడదాం, ఆత్మీయంగా మనం దీవించబడదాం. కనుక కనుక ప్రియబిడ్డలారా, నా గొర్రెలు నా స్వరము వినను, అవి నన్ను వెంబడించును, అవి నన్ను ఎరుగును. 3 విషయాలు యోహాను సువార్తలో, ఈ 3 విషయాలు. నా స్వరము వినను, అవి నన్ను వెంబడించును, అవి నన్ను ఎరుగును. కనుక ప్రియబిడ్డలారా, ఎప్పుడైతే ఇలా ఈ 3 అనుభవాలు ఉంటాయో, యాకోబు గారు ఆయన ఎరిగాడు కాబట్టి, ఆయన మాట విన్నాడు కాబట్టి, ఆయన్ని వెంబడించాడు కాబట్టి, ఆయన సమూహంగా చేయబడ్డాడు, దీవించబడ్డాడు. మనం కూడా అలాగిన వర్ధల చేయబడ్డానికి దేవుడు సహాయం చేసి కాపాడునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా రక్షక, వెతబడినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు, వెతబడినటువంటి సందేశం బట్టి వందనాలు. బిడ్డల హృదయాల్లో మీరే ముద్రించి అద్భుతం చేసి దేవా, మేము కూడా నీ స్వరమును విని నిన్ను వెంబడించి నిన్ను ఎరిగిన వాండ్రముగా మేము ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవా మమ్ములను మందగా, గొప్ప సమూహముగా, జనాంగములుగా మందగా చేసేటువంటి గొప్ప దేవుడుగా నీవు ఉంటున్నావు. కనుక దేవా, అలాగున చేయడానికి మమ్మల్ని మేము ఈ సమయంలో మమ్మల్ని మేమే సమర్పించుకుంటున్నాం. శుచిపరుచుకొని, శుద్ధిపరుచుకొని, పవిత్రపరుచుకొని మేము ఈ సమయంలో నీకు అప్పగించుకుంటున్నాం. కనుక మీరే కార్యం జరిగించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.